అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చేసాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడి వాయు ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ పూజా విధానం అవన్నీ చూసేద్దామా? జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి, శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి, రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి, కాలాయ నమః గంధాంధారయామి. నమః ఓం స్కందాయ నమః గుహాయ నమః షణ్ముఖాయ నమః పాలనేత్రదాయ నమః ప్రభవే నమః పింగళాయ నమః కృత్తికాసోనమే నమః శిఖవాహనాయ నమః దిగ్భుజాయ నమః దిహన్నేత్రాయ నమః శక్తిధరాయ నమః విశదాజ ప్రభంజనాయ నమః శక్తిధరాయ నమః కుమారాయ నమః రోంజధారణాయ నమః సేనాన్యే నమః అగ్నిజన్మనే నమః విజిఘాయ నమః శంకరాత్మజాయ నమః శివస్వామినే నమః ఘనస్వామినే నమః సర్వస్వామినే నమః మధవ్యోసానేదే ఏకదా బ్రహ్మణముపహరదే ఏకదేవయమానాయుక్తే జ్యోతిధాతే సమ్రాజం చ విరాజం చాభిశ్రేయాతనో గృహే. సుబ్రహ్మణ్యేశ్వరుడికి వాయు ప్రతిష్ఠ జరిగే చోట నవధాన్యాలు నవరత్నాలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది అని బ్రహ్మగారు చెప్పడంతో భక్తులందరూ కూడా నవధాన్యాలు నవరత్నాలు తీసుకుని వచ్చి అక్కడ పూజలు ప్రారంభించారు. ఆ తర్వాత స్వామివారిని అక్కడే ప్రతిష్ఠించారు. చాలా పెద్ద విగ్రహం కావడంతో క్రేన్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు అమ్మవారు ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. 1,00,000 పుష్పాలంకరణ కోసం ఈ పువ్వులన్నీ తీసుకురాబడ్డాయి. ఇంకో పక్క 1,00,000 కుంకుమార్చన కూడా జరగబోతోంది. 1,00,000 పుష్పాలంకరణ, అలాగే 1,00,000 కుంకుమార్చన, మరోవైపు సుబ్రహ్మణ్యేశ్వరుడి వాయు ప్రతిష్ఠ, ఇవన్నీ దర్శించడం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోపతండాలుగా వచ్చి ఇసుక వేస్తే రాలనంత జన సందోహం ఆ దేవాలయ ప్రాంగణంలో ఉంది. ఈరోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు లోకస్థితి కారిణిగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించబోతున్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి విజయము లభిస్తాయి. అలాగే మహాలక్ష్మి అష్టకం విన్నవాళ్లకి చదివిన వాళ్ళకి కూడా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. మరి మనం కూడా మహాలక్ష్మి అష్టకం పఠిద్దామా? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే. స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహాదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సితే జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః
పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇలా మహాలక్ష్మి అష్టకంతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. మనం ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరకు వెళదామా? అథాజదకృత్వో యోయమిమం మే అగలంకృతా పుష్పావదే ప్రచోదతే ఫలనేవ జయత్వరైర్వీరధః పారయిష్ణవః ఓయైరితి మాతరస్తత్వో దేవీరుపబ్రువే నపాకం నిర్విఘ్నదీరిధరపశ్చాదయమానా రాజానः సమితా వివ విప్రసముచ్యతే భుజగ్రక్షోహామి వజాతయః సాగంవాదస్య ద్రాజ్య సాగన్నస్య నిహాకయా అశ్వావతే గోసోమవతి మూర్తియంతే ముద. ఇన్ని కార్యక్రమాలు ఒకేసారి కావడంతో ఎటు చూడాలో తెలియక భక్తులందరూ అటూ ఇటూ పర్యవేక్షిస్తున్నారు. మనం అమ్మవారి లలితా పారాయణలోకి వెళదామా ఇప్పుడు? వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని దేవాలయం బయట నిండా నీళ్లు ఉన్న ఒక పెద్ద కుండీలో పడుకోబెట్టి ఆ తర్వాత క్రేన్ల సాయంతో ఆ విగ్రహాన్ని బయటకు తీశారు. తర్వాత అందరూ కలిసి వ్యయ ప్రయాసల కూర్చి ఇదిగో ఇక్కడ ఇలా ప్రతిష్ఠించారు. ఇక నుంచి ఈ స్వామి ఇక్కడ భక్తులందరితో పూజలు అందుకోబోతున్నారు. చూస్తున్నారు కదా విగ్రహం ఎంత నిండుగా ఎంత బాగుందో. ఈ స్వామికి పూజలు చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయని తీరాలని మనము కోరుకుందాం. ఏమంటారు? వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.